అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూస్తున్నది నాగారం విలేజ్ పరకాల మండలంలో ఉన్నటువంటి ప్రతి చేను. ఈ ప్రతి చేను రైతు వచ్చేసరికి శ్రీనివాస్ తన పేరు. ఈ ప్రతి చేనులో మనము ఇటువైపు 2 పంపుల వరకు పెస్టోవా అండ్ ఖనిజ భస్మము హ్యూమిగ్రో 3 కలిపి స్ప్రే చేయించడం జరిగింది. అటుపక్క రైతు కామన్గా తను రెగ్యులర్గా వాడుకునే మందులు వాడడం జరిగింది. ఒకసారి అటు చూపించండి సార్. ఆ కొబ్బరి చెట్టు నుంచి అవతల వైపుకు మామూలు మందు స్ప్రే చేసుకోవడం జరిగింది, రెగ్యులర్గా చేసుకునే స్ప్రేలు. కానీ ఇటువైపు మాత్రము మనం స్ప్రే చేయించినటువంటి పెస్టోవా ఖనిజ భస్మము అండ్ హ్యూమిగ్రో స్ప్రే చేయించడం జరిగింది. రైతునే అడుగుదాము ఏ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ చేశాడో. అన్న చెప్పండి, మీకు ఆ రోజు మనం స్ప్రే చేసినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ కనబడ్డాయి? స్ప్రే చేసినప్పుడు స్ప్రే చేయకముందు దీంట్లో మన వైట్ ఫ్లై బాగుండేది, ప్లస్ తెల్లదోమ అదేంటి పచ్చదోమ ఉండే, కొద్దిగా ముడత ఉండే ఆకులు. ఓకే. కానీ ఇప్పుడు మాత్రం మంచిగా నీట్గా అయింది. ట్రిప్స్ గిట్లా ఏమైనా ఉంటే అన్నీ చచ్చిపోయినాయి. మంచిగా ఈ హైట్కు అప్పుడు పెట్టినాం. ఈ వారం రోజులలోనే మంచిగా ఇంత హైటు, లేత ఆకులు, మంచిగా ఈ పూత కూడా మంచిగా వచ్చింది. బాగా అనిపించింది. చేను కూడా మంచిగా నీట్గా అయింది. మీరు కర్రలు ఆ రోజు పెట్టారు కదా, 4 మొక్కలుగా పెట్టినట్టున్నారు కర్ర. ఇప్పుడు ఇది వారం రోజులు, ఎగ్జాక్ట్ వారం రోజులకు ఈ హైట్ అయింది. ఇది అప్పుడు చిన్నగా ఉండే, ఇది బాగా చిన్నగా ఉండే, ఇప్పుడు ఇక్కడి వరకు పెరిగింది మంచిగా. స్ప్రే చేయించింది 9/7/2025. ఈరోజు డేట్ వచ్చేసరికి 16/7/2025. ఈ మొక్కను చూడండి, మీకు కనీసం ఎంత లేదైనా కూడా 10 బ్రాంచెస్ వరకు ఉన్నాయి ప్రస్తుతానికి. మీరు ఏ ప్లాంట్ అయినా తీసుకోండి, స్ప్రే చేసిన దగ్గర ఎక్సలెంట్ బ్రాంచెస్ గ్రో. ఆకు కల్లా బ్రాంచ్ పుడుతుంది.